నాలుక కోస్తా. ఇన్నాళ్ళు నువ్వు నాతో ఆడుకున్నా, ఈ క్షణం నుంచి నేను నీతో ఆడుకున్నా. చిన్నప్పటి నుంచి వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాను. ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను. కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం. అర్చనేనా? నిజంగా అది అర్చనేనా? నో! అదమ్మా, నువ్వు లేనప్పుడు పిన్ని పెట్టిన కష్టాల లిస్టు. చంటి పిల్లని కనికరం కూడా ఉండేది కాదు. గొడ్డును బాదినట్టు బాధేది. అందర్నీ పని మనుషుల కన్నా హీనంగా చూసేది. ఎందుకలా చేసావే రాక్షసి అని నేను తన కొంటును పట్టుకున్నానని కోపంతో పిన్ని నన్ను కింద పడేసింది. ఆ సంఘటన తర్వాతే మేమింట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాం. అక్కడ కూడా సౌందర్యం మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. ఈ ఇంటి పత్రాల మీద సంతకం పెట్టి తీరాలని పంతం పట్టింది. మీ మావయ్య కాదన్నారని కక్ష కట్టి దొంగ అని ముద్ర వేయించి చివరికి ఆయన గుండె ఆగిపోయేలా చేసింది. మావయ్య గారి మరణానికి కారణమైన ఆ సౌందర్య ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నేనిప్పుడే వెళ్ళి దానికి తగిన బుద్ధి చెప్పొస్తాను. అర్చన, వద్దమ్మా. ఆ సౌందర్య అసలే మనుషుల రక్తం రుచి మరిగిన పెద్ద పులి లాంటిది. అదే మనుషుల రక్తం రుచి మరిగిన పెద్ద పులైతే నేను దాని రక్తాన్నే తాగే శివంగిని. అర్చన, ఆగమ్మా. ఆగు. అర్చన, ఆగమ్మా. నా మాట విను. అర్చన,
ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను. కానీ దేవుళ్ళంటి మావి గారి చావు కారణం నువ్వే అని తెలిసాక మాత్రం నిన్ను క్షమించను. బతకూడదు. నీలాంటి పాపిష్టిది ఇంకా ప్రాణాలతో ఉండకూడదు. చంపేస్తాను. నిన్ను నా చేతులతోనే చంపేస్తానే ద్రోహి. చావు, చావే. చావే, చావు. No! 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 సౌందర్య, ఏమైందే? అది ఏంటమ్మా, ఏదైనా పీడకలగానే వచ్చిందా? అవును, కలే. భయంకరమైన కళ. అనుకున్నాను. నీ వాలకం చూసి కలే అనుకున్నాను. ముందు మంచినీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు, కలలోకొచ్చింది అర్చనేనా? మమ్మీ, అది అది నిన్ను కలలో కూడా భయపెడుతుంది అంటే ఇక అయినట్టే. మమ్మీ, చాలే, నీలో ఈ పిరికితనం ఎప్పటినుంచి మొదలైందే? సౌందర్య, నీ శత్రువు నీ కల్లోకి కూడా వచ్చి భయపెడుతుంది అంటే నీకు ఓటమి మొదలైనట్టే. మమ్మీ, అసలే నేను టెన్షన్తో ఉంటే ఏంటి నువ్వు కూడా? మై గాడ్, ఒక్క క్షణం నా ఊపిరి ఆడక చచ్చిపోయానని అనుకున్నాను తెలుసా? ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు గాని పడుకో. మమ్మీ, నువ్వు కూడా ఇక్కడే పడుకో. సరే. మమ్మీ, నిజంగా ఎంత భయం వేసిందో తెలుసా? భయం ఎందుకే? నీ మమ్మీ ఉండగా నీ జోలికి ఎవరైనా వస్తే గుమ్మల్లోనే గొంతు పిసికి చంపేయను. ఐ లవ్ యూ మమ్మీ. ఐ టు బేబీ. ఓటమికి మొదటి మెట్టు భయం. దాన్ని నీ దగ్గరికి రానివ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదు. రానివ్వకూడదు. రామ్, నువ్వు జైలు నుంచి విడుదలై 2 రోజులైంది. ఓహ్ వావ్, వాట్ ఎ గ్రేట్ సర్ప్రైజ్. ఎలా రామ్? నమ్మలేకపోతున్నావు కదూ? నన్ను జైలు నుంచి విడిపించింది ఎవరో తెలిస్తే షాక్ అవుతావు. ఎవరు? ఊహించు. నా వల్ల కాదు. చెప్పు రామ్, ఎవరు నిన్ను విడిపించింది? అర్చన.
రామ్, ఏం నువ్వు అనేది? అర్చన? ఆ, అర్చనే మనందరం అనుకున్నట్టు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. అలనాటి సావిత్రి తన సత్యవంతుడి కోసం ఆ యమధర్మరాజుని ఎదిరించినట్టు నా కోసం నన్ను విడిపించటానికే ఆ మృత్యువుతో యుద్ధం చేసి గెలిచింది కళ్యాణ్. రామ్, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. కార్ యాక్సిడెంట్లో స్వప్న స్వప్న కాదు, తను ఇప్పుడు అర్చన. తన గతం మొత్తం గుర్తొచ్చిన నా అర్చన కళ్యాణ్. రామ్, నువ్వు చెప్పేది నిజం కళ్యాణ్, కలలో కూడా ఎవరు ఊహించని నిజం. అందరి జీవితాల్లోనూ మళ్ళీ వెలుగులు నింపిన నిజం. నా అర్చన మళ్ళీ తిరిగొచ్చింది కళ్యాణ్. తిరిగి రావడం మాత్రమే కాదు, ఈ రాక్షసుణ్ణి క్షమించింది కూడా. అర్చన తిరిగి రావడం, అమ్నీషియాల నుంచి తను పూర్తిగా బయటపడ్డం, రియల్ ఇట్స్ మిరాకిల్. నిజంగా అద్భుతం. అవును, నిజంగా అద్భుతమే. ఈ అద్భుతం ఎలా జరిగిందో తెలుసా? మై గాడ్, వండర్ఫుల్. ప్రపంచంలో 8వ వింత అంటూ ఉంటే నిజంగా ఇదే రామ్. నేను 15 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన మెడికల్ సెమినార్కి వెళ్ళొచ్చేలోగానే ఇదంతా జరగడం అంతా ఓ కల్లాగా ఉంది. హౌ ఇస్ షీ? ఐ మీన్ తన కండిషన్. మొత్తానికి డాక్టర్ అనిపించావు. షీఈస్ ఫైన్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ గాడ్. నిన్ను చూడడానికి నేను జైలుకు బయలుదేరితే దారిలోనే నువ్వు కనిపించడం, అర్చన తిరిగి వచ్చిందని శుభవార్త చెప్పడం, నిజంగా షాక్ మీద షాక్. ఈ షాక్స్ తగ్గాలంటే మా ఇంటికి పద. అర్చన చేత్తో వేడి వేడి కాఫీ తాగితే. వద్దురా కళ్యాణ్, అర్చన నిన్ను చూస్తే ఎంతగానో సంతోషిస్తుంది. వెళ్దాం పదా. ఇప్పుడు కాదు, మరోసారి వస్తాను ప్లీజ్. అలాగే, మీ అమ్మగారిని కూడా తీసుకుని తప్పకుండా రావాలి. ఓకే? ఓకే రామ్. రామ్, నీకు గుర్తుందా, ఏనాటికైనా నా భార్య నన్ను క్షమిస్తుందా కళ్యాణ్ అని ఒకప్పుడు నన్ను అడిగావు. ఆ రోజు నేనేం చెప్పానో గుర్తుంది. పవిత్రమైన తాళి అనే బంధం ఏనాటికైనా మీ ఇద్దరిని తప్పకుండా కలుపుతుంది అన్నావు. నీ మాటే నిజమైంది. ఎనీవే, కంగ్రాట్స్. ఇంతకాలానికి మళ్ళీ మీకు మంచి రోజులు వచ్చాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సౌందర్య, నువ్వు కూడా టిఫిన్ చేద్దు గాని రామ్మా. అక్కర్లేదు. చల్లారిపోతుంది టిఫిన్. పోతే పోని, మనుషుల ప్రాణాల్ని తీసే రాక్షసిని కదా, అందర్నీ ఏడిపించుకుని తినే దెయ్యాన్ని కదా. నాకు టిఫిన్లెందుకు, భోజనాలెందుకు? విన్నారా? మీ మాటలకి తను ఎంత హర్ట్ అవుతుందో. హార్ట్ ఉన్న వాళ్ళే హర్ట్ అవుతారు. ఏంటండి మీరు? పరాయిదాన్నేమో తెగ మెచ్చేసుకుంటారు, సొంత బిడ్డనేమో నొచ్చుకున్నా పట్టించుకోరు. అసలేంటండి మీ ఉద్దేశం? మీ దృష్టిలో సౌందర్య కన్నా ఆ అర్చన ఏ విధంగా ఎక్కువ? ఓ దేవత అని పొగిడేస్తారుగా. ఏది తలుచుకోగానే ఇప్పుడు ప్రత్యక్షమవమనండి చూద్దాం. హాయ్ అంకుల్.
అర్చన రామ్మా. హాయ్ సౌందర్య. హాయ్ ఆంటీ. రామ్మా రా. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. నా గురించా? దేనికి అంకుల్? దేనికంటే నీలాంటి మంచి మనసున్న దేవతలు నిజంగానే తలుచుకోగానే ప్రత్యక్షం అవుతారు కదా, అందుకు. అంకుల్, నన్ను మరీ ములగ చెట్టెక్కించకండి. నేను మామూలు ఆడదాన్ని. ఇది అర్చన అంటే. అమ్మా అర్చన, మనం తినేటప్పుడు వచ్చిన వాళ్ళు నిజంగా ఆత్మీయులు అంటారు. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చావు. దా, మీ ఆంటీ వేడివేడిగా గారెలు చేసి పెట్టింది. దా కూర్చో. ఇదిగో. తిను. మొహమాట పడకుండా మొత్తం లాగించే. అంకుల్, అభిమానంతో టిఫిన్ పెడితే నిజానికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ నేను మీకు థ్యాంక్స్ చెప్పలేను. సారీ అని తప్ప. అర్చన, సారీయా? ఎందుకమ్మా? నువ్వేం తప్పు చేశావని? తప్పు నేను చేసినందుకు కాదంకల్, మీరు చేస్తున్నారు అని చెప్పాల్సొస్తున్నందుకు. నేనా? మీరే అంకుల్. సూటిగా చెప్పేస్తున్నాను, ఏమీ అనుకోకండి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు పెద్దవాళ్ళు. కానీ మీరేమో బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ అయ్యారు, ఇంటి పెద్దగా మాత్రం ఓడిపోయారు. ఐఎమ్ రైట్? నిజం చెప్పావమ్మా. ఒక భర్తగానే కాదు, ఒక తండ్రిగా కూడా నేను దారుణంగా ఓడిపోయాను. అంకుల్, చిన్నప్పుడు చదువుకున్నాం గుర్తుందా? గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేసి ఓడిపోయినా కూడా పట్టువదల్ని విక్రమార్కుళ్లా మళ్లీ ప్రయత్నించి గెలిచి చూపించాడు. అది చరిత్రమ్మా. ఏ అంకుల్, మీరు మాత్రం చరిత్ర సృష్టించకూడదా? లాభం లేదమ్మా. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్టు ఇప్పుడేదీ నా చేతిలో లేదు. ఉంది అని నేనంటే? అర్చన, అవునంకుల్, తలుచుకుంటే సాధ్యం కాంది ఏదీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంటీని చూడండి. బొత్తిగా ఎక్సర్సైజ్ లేక ఎలా డ్రమ్ములా తయారయ్యారో. ఏ నేచర్ క్యూర్ హాస్పిటల్లోనో చేర్పించాం అనుకోండి, 1 మంత్, జస్ట్ 1 మంత్ లో స్లిమ్ అయిపోతారు. ఆంటీ, జస్ట్ సరదా కన్నాను, మీరేం అనుకోకండి. ఇంకపోతే సౌందర్య, నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణాలు తీసే అంత క్లోజ్ ఫ్రెండ్. పెళ్ళయ్యాక కూడా ఇక్కడ పుట్టింట్లోనే ఉండిపోవడం ఏమైనా బావుందా? అర్చన, కోపడుకు సౌందర్య. టీవీ హాల్లోనే ఉండాలి, మిక్సీ గ్రైండర్ కిచెన్ లో ఉండాలి, దేవుడి విగ్రహాలు పూజ గదిలోనే ఉండాలి, పెళ్ళైన ఆడది అత్తగారింట్లోనే ఉండాలి. తెలుసమ్మా, ఎన్నోసార్లు చెప్పి చూశాను. కానీ ఈ తల్లి కూతుళ్ళు నా మాట వింటేగా. అంకుల్, మగాడు బిజినెస్ లో ఫెయిల్ అయితే అయ్యో అంటారు, భర్తగా ఫెయిల్ అయితే నవ్వుకుంటారు. కానీ తండ్రిగా ఫెయిల్ అయితే తప్పంతా మీదే అని తిడతారు. అది కూడా తెలుసమ్మా. ఏంటండి ప్రతిదానికి తెలుసు తెలుసు అంటున్నారు? ఇందాక నుంచి చూస్తున్నాను. అదేమో నోటుకొచ్చినట్టు వాగడం, మీరేమో గంగిరెద్దులాగా తలూపడం. ఓ మై గాడ్, గంగిరెద్దా? అయ్యో, చీ. అంకుల్, ఆంటీ అంత మాట అన్నా కూడా ఇంకా మీరు సైలెంట్ గా ఉంటే మగాళ్లే కాదు, ప్రెస్టేజ్ క్వశ్చన్. వెంటనే మీరు ఫిట్టింగ్ రిప్లై ఇవ్వలేదో ఇస్తాను. ఇన్నాళ్ళు నా మంచితనాన్ని అసమర్థతగా భావిస్తున్న ఈ తల్లి కూతుళ్ళకి ఒకేసారి ఫిట్టింగ్ రిప్లై ఇస్తాను. డాడీ, ఏంటి మీకు పిచ్చ కింద? అది